సో దీన్ని ఒక పీడకలలాగా వదిలేస్తే మీకే మంచిది. గేమ్ చేంజర్ అనే అసలు సినిమా వచ్చిందని కూడా మర్చిపోండి. ఫస్ట్ గేమ్ చేంజర్ ఒకటి పాజిటివ్ టాక్ వచ్చుంటే ఈ పాటికి 1,00,000 కేక్ కట్ చేసేవాడు నేను. మరి టోటల్గా గ్రాస్ చూసుకుంటే గేమ్ చేంజర్ డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత? తమిళనాడు, మళ్ళీ తమిళ్ డైరెక్టర్ శంకర్, పెద్ద పేరు తమిళనాడులో. కర్ణాటక, వీళ్ళని అసలు మనం బ్లాక్ లిస్ట్ చేసేయాలండి. సో డే 1 కలెక్షన్ ఆఫ్ గేమ్ చేంజర్ నాశనం, బూడిద, సర్వనాశనం. ఎలా చెప్పాలో తెలియట్లే ఆ నెంబర్స్ కూడా. సో ఇట్స్ ఓకే. సో ముందుగా మాట్లాడుకుంటే ఆర్ఆర్ఆర్ డే 1 223 crores, దానికి సగమైన బీట్ చేయాలి. ముందుగా ఒక రిక్వెస్ట్, గేమ్ చేంజర్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్కి కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ మళ్ళీ కొట్టుకోమాకండి దేవరా వర్సెస్ గేమ్ చేంజర్ అనేసి. ఇప్పుడు దేవరాలో కనీసం ఎలివేషన్స్ అయినా పడ్డాయి, ఇందులో కంటెంట్ లేదు, స్టోరీ లేదు, ఎలివేషన్స్ కూడా లేదు. సో RC16 అప్పుడు చూసుకుందాం, నెక్స్ట్ ఎన్టీఆర్ నీల్ అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి ఈ డిస్కషన్ అనేది పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ మన భారతీయుడు 2 డే 1 కలెక్షన్స్ వచ్చేసరికి 50 crores దాకా వచ్చినాయి. భారతీయుడు 2కి 50 crores అంటే దగ్గర కనీసం దీనికి ఎలా కాదన్నా ఒక 100 రావాలి గేమ్ చేంజర్కి. వస్తాయంటారా? సో చూద్దాం. సో వినయ్ విదయరామకి డే 1 కలెక్షన్ వచ్చేసరికి 63 crores వచ్చినాయి. వరల్డ్ వైడ్గా గ్రాస్ చెప్తున్నాను నేను, 63 crores గ్రాస్ వచ్చింది. మరి గేమ్ చేంజర్ మరీ వినయ్ విదయరామ కంటే దారుణంగా ఉందా అనేది ఇంకొన్ని నిమిషాల్లో మీకు తెలుస్తుంది. సో లేట్ చేయకుండా కలెక్షన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆక్యుపెన్సీస్ చూద్దాం. ఇప్పుడు సో ఆక్యుపెన్సీస్ రాసుకున్నా, అదే చదువుతున్నా. మార్నింగ్ ఆక్యుపెన్సీ వచ్చేసరికి అంటే 1 AM 4 AM షోస్కి గేమ్ చేంజర్కి 55.82% దాకా ఉంది. ఇప్పుడు దాకా బాగానే నడిచింది. ఇప్పుడు సీక్వెల్ హైప్ లేకపోయినా గేమ్ చేంజర్ రామ్ చరణ్ కాబట్టి 55 అంటే 1 AM 4 AM కూడా 55 వేసాడంటే స్టార్డమ్ బాగుంది అన్నట్లే. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షోస్కి వచ్చేటప్పటికి అది 39.33%కి తగ్గిపోయింది. ఇప్పుడు ఎందుకు తగ్గిందంటారు? సినిమాలో కంటెంట్ లేదని మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి కాబట్టి కొంచెం తగ్గింది. ఇప్పుడు తర్వాత ఈవినింగ్ షోస్ వచ్చేటప్పటికి 50.53 కొంచెం లేచింది. ఈవినింగ్ అంటే అందరూ చూస్తారు, ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి దాని సైడ్ వేసేసి నైట్ 59.60% వచ్చింది. సో ఇదన్నమాట ఆక్యుపెన్సీస్. ఇప్పుడు నేను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చెప్పా, సీనా ఎక్కడో తేడా కొడుతుంది సీనా. నా పాస్ట్ షార్ట్ వీడియోస్ రివ్యూ వీడియో చూడండి, ట్రైలర్ రివ్యూ వీడియో, ఎక్కడో తేడా కొడుతుంది అనగానే ఎన్ని తిట్టారంటే నన్ను, నీకు అసలు రివ్యూ ఇవ్వడమే రాదు. నిన్న కూడా డబ్బులు తీసుకుని రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబర్ల కోసం రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి రివ్యూస్. కానీ నేను అయ్యేం పట్టించుకోవాలా. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం ఇచ్చుంటే నాకు ఈ పాటికి దగ్గర 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయేవాళ్ళు. అన్ని వ్యూస్ వచ్చినాయి మీ నుంచి. గేమ్ చేంజర్ ఒకటి పాజిటివ్ టాక్ వచ్చుంటే ఈ పాటికి 1 lakh కేక్ కట్ చేసేవాడు నేను. కానీ మనకు అది నచ్చదు. మనకి కొంచెం జెన్యూనిటీ ఉండాలి కాబట్టి జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. కాబట్టి మీరు కొంచెం ఆ కామెంట్ సెక్షన్ అనేది కొంచెం అంటే ఫ్యానిజం అనేది కొంచెం లిమిట్లో ఉంచుకోండి. ఎందుకంటే సినిమాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. ఇప్పుడు తుఫాన్ లాంటి సినిమా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసాం, ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా తుఫాన్ లాంటి సినిమానే. అలాంటివి మీరు పీడకలలాగా వదిలేయాలి కాబట్టి వదిలేయండి. అంతేగాని దాన్ని జిడ్డులాగా పట్టుకుని ఇది బాగుంది అని పుష్ చేస్తే కలెక్షన్స్లో బయటకు వచ్చేస్తాయి. ఎంత కవర్ చేద్దాం అనుకున్నా కలెక్షన్స్ వచ్చేటప్పటికి అవి జెన్యూన్గా ఉంటాయి కాబట్టి వాటిని కవర్ చేయలేరు మీరు. సో డైరెక్ట్గా కలెక్షన్స్ విషయానికి వస్తే తెలుగులో బిజినెస్ బాగానే చేసింది. మరి తెలుగులో వచ్చేసరికి 42 crores అంటే ఎంత తక్కువ చూడండి. తమిళనాడు, మళ్ళీ తమిళ్ డైరెక్టర్ శంకర్, పెద్ద పేరు తమిళనాడులో, 2.1 crores అంట. ఇదనమాట. హిందీ 7 crores పర్లా. అంటే దేవరాకి ఎంత వచ్చిందో దీనికి అంతే వచ్చింది. పాజిటివ్ రెండింటికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా బాగానే వచ్చినట్టే హిందీ. కర్ణాటక, వీళ్ళని అసలు మనం బ్లాక్ లిస్ట్ చేసేయాలండి. అసలు మన సినిమాలు వీళ్ళు చూడట్లా,
అలాంటప్పుడు కర్ణాటకలో రిలీజ్ చేసి అలాగ డిస్ట్రిబ్యూటర్లకి ఎందుకు ఈ తలకాయ పోటు మనకి. మనం కూడా అలా చూడడం మానేయాలి అసలు. కానీ చూస్తాం, అది మన మంచిదనం. కర్ణాటకలో 0.1 crores అంట. ఏంటిది? మలయాళం దాన్ని ఎక్కడో ఉంటుంది కాబట్టి 0.05 crores. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే దేవరాకి 132 crores వచ్చినాయి. ఎలివేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎన్టీఆర్కి బాగా పడ్డాయి, సాంగ్స్ బాగున్నాయి కాబట్టి 132 crores. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడింది నెట్టే అండి, గ్రాస్ కాదు. ఇది జస్ట్ ఇండియా నెట్. ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందో దాని నెట్. గ్రాస్కి దీనికి కొంచెం ఒక 10 crore, గ్రాస్కి దీనికి కొంచెం ఒక 10 కోట్లు డిఫరెన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా గ్రాస్ చూసుకుంటే ఇండియా గ్రాస్ ఒకటే మనకి 60 crores వేసుకుందాం. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇంకొక 20 crores యాడ్ చేద్దాం. టోటల్గా మనకి ఇండియా నెట్ వచ్చేసరికి 51.25 crores వచ్చాయి. మరి టోటల్గా గ్రాస్ చూసుకుంటే దానికి కొంచెం యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇవి మరీ అంత పక్కా అయితే కాదు. సో వీటికి యాడ్ చేసుకుంటే దగ్గర దగ్గర గేమ్ చేంజర్ Day 1 వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత దీనంగా చూసుకున్నా 80 crores కంటే ఎక్కువ రాలేదు. సో ఐఎమ్ వెరీ సారీ ఆర్సీ రామ్ చరణ్ ఫ్యాన్స్. సో దీన్ని లేపడానికి మీరు ఎంత ట్రై చేసినా పని అవ్వదు అనేది నా ఫీలింగ్. సో కొంచెం చూసుకోండి. రామ్ చరణ్ అన్న గారు కూడా కొంచెం స్క్రిప్ట్ అనేది కొంచెం బాగా నెక్స్ట్ బుచ్చిబాబు నమ్మకం ఉంది, గట్టి కొడతాం, అప్పుడు చూసుకుందాం. సో దీన్ని ఒక పీడకలలాగా వదిలేస్తే మీకే మంచిది. గేమ్ చేంజర్ అని అసలు సినిమా వచ్చిందని కూడా మర్చిపోండి ఫస్ట్. సో అదనమాట. నెట్ వచ్చేసరికి 51.25 crores. గ్రాస్ వేసుకుని మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే 80 crores దాకా కలెక్షన్ సంపాదించింది మన గేమ్ చేంజర్. సో ఇలాంటి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.